కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ మనమా మనం ఈ గదిలో మనం ఇలా దండలేసి ఇన్వైట్ చేశారనమాట అండి వియ్యంకులు. అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము రాజమండ్రి నుంచి ఢిల్లీకి వచ్చామండి. హరిద్వార్ వెళ్ళాలన్నమాట. ఢిల్లీలో దిగి బై రోడ్డు హరిద్వార్కి వెళ్తాము. మా ఫ్రెండ్ వాళ్ళ పాపది మ్యారేజ్ అయిందనమాట అండి. రిసెప్షన్కి మేము హరిద్వార్ వచ్చాము. హరిద్వార్ వెళ్ళటానికి ఢిల్లీలో దిగామన్నమాట అండి. ఢిల్లీ నుంచి బై రోడ్డు కార్లు అవి వాళ్ళు పెట్టారు, పెళ్లివారే పెట్టారనమాట అండి. మా వారితో కలిసి ఇదే ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట అండి. నేను ఎక్కిందే ఇది మూడోసారండి. మా వారు చిన్నప్పుడు ఎప్పుడో ఫ్లైట్ జర్నీ చేశారట, మా అత్తగారు మామగారు వాళ్ళతోటి. పెద్ద అయిన తర్వాత అందున నాతోటి మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట అండి. ఢిల్లీ రావటం మాత్రం ఇద్దరికీ ఇదే ఫస్ట్. మా మరిది గారికి అయితే ఆల్రెడీ ఆయన తిరుగుతూనే ఉంటారు కాబట్టి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇవన్నీ కొంచెం తెలుసు అనమాట. నేను ఇగోండి ఎయిర్పోర్ట్‌లో లగేజ్ అది తీసుకోవటానికి ప్రేమ వెళ్ళాడు. హ్యాండ్ లగేజ్ అయితే మా దగ్గరే ఉన్నది. అలానే ఇగోండి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారనమాట. అందరం కలిసి ఇక బయటికి వెళ్తున్నాం. బయట పెళ్లివారు మా కోసం ఆల్రెడీ వెహికల్స్ పెట్టి ఉంచారు. 2 కార్లు పెట్టారనమాట అండి. రాజమండ్రి నుంచి న్యూఢిల్లీకి 1½ అవర్ జర్నీ పట్టిందనమాట అండి. ఈ ఫ్లైట్ జర్నీని నేను బాగా ఎంజాయ్ చేశానండి. మా వారు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మనందరికీ ఒక కోరిక ఉంటుంది కదండీ! భర్తతో కలిసి రకరకాల ప్రదేశాలు తిరగాలని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందండి కోరిక. అలాగా ఫ్లైట్ జర్నీ చేయాలనే కోరిక ఇన్నేళ్లకి తీరిందండి. ఢిల్లీ మహానగరం ఇలా ఉన్నది. ఇదిగోండి ఇది అక్షర్ధామ్ అంటండి. అక్షర్ధామ్ ముందు నుంచి వెళ్తున్నాం. ఇక్కడ అంతా కూడా ఎక్కువ హిందీనే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి హిందీ నేనైతే అర్థం చేసుకోగలను, మాట్లాడటం అస్సలు రాదండి. మా మరిది గారు అలానే రమేష్ గారి ఫ్యామిలీ కలిసి వెళ్ళాం కదండి. రమేష్ గారికి హిందీ వచ్చు కాబట్టి ఆయన మేనేజ్ చేస్తున్నారనమాట. అలానే వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క అంశాన్ని గమనిస్తూ ఉన్నా. ఇదే ఫస్ట్ టైం కదండి నేను రావటం. వెళ్ళేటప్పుడు దారిలో పెద్ద పెద్ద పిడకల సైజులో ఒక పిడకలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవేంటండి రమేష్ గారు నన్ను అడిగాను అనమాట. ఇక్కడ ఎక్కువ దాబాలకి ఈ గోబర్‌వి అంటే ఇవి వాడుతూ ఉంటారంటండి ఈ పిడకలు. ఇదిగోండి చూసారా? అయి పిడకలు పెద్ద పెద్ద పిడకలు అనమాట అండి. మనమైతే అరచేత్తో గోడకు కొడతా ఉంటాం కదా పిడకలు. ఇక్కడైతే పెద్ద పెద్ద పిడకల్ని చూస్తే నాకు ఆశ్చర్యంగా వేసింది. డాబాలన్నిటిలో అవే యూజ్ చేస్తూ ఉంటారంటండి హోటల్స్‌లో, దాబాల్లో. అంటే మోడర్న్ హోటల్స్ కాదు, దాబాలు అటువంటియి. మనం గాడి పొయ్యలు అంటాం కదా! అక్కడ అటువంటివి వాడతారటండి. అలానే ఇక మధ్యలో ఆగి ఈ శివదాబా అన్నయ్యయితే చాలా చోట్లున్నాయండి బ్రాంచ్‌లు. ఫస్ట్ ఆగి లంచ్ చేసాం. లంచ్ అంటే మన ఫుడ్ ఏమీ ఉండదు కాబట్టి టిఫిన్ తిన్నాము. కూడా ఉన్నట్లుంది. చెరకు ఇండియాలోనే ఎక్కువ ఈల్డింగ్ ఉన్న చెరకు పంట ఇక్కడే. అలాగా షుగర్ ఫ్యాక్టరీలు నేరట్ ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీలు అంచేత చెరుకు తోట చూడండి అటు ఇటును. అదే చెరుకు తోటలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ తర్వాత ఈ ఆవాలు అనుకుంటా, పసుపు పువ్వులు, ఆవాలు. ఆవాల పంట ఆవ నూనె తీస్తారు దాని నుంచి. వీళ్ళు చలిని తట్టుకోవడం కోసం ఏం చేస్తారంటే ఒంటికి ఆవ నూనె రాసుకుని విపరీతమైన వేడి, ఆ వేడి పుట్టడం కోసం ఒంటికి ఆవ నూనె రాసుకుని ఆవ నూనె మీద బనీన్ వేసుకుని బనీన్ వేసుకున్న దాని మీద స్వెటర్ వేసి స్వెటర్. ఇదంతా చలి ఎక్కువగా ఉండే ప్రదేశం అంటండి. ఇక్కడ ఎక్కువ చెరకు, ఆవ పంట బాగా పండుద్దంట. ఆవ నూనె ఎక్కువగా వాడతారంటండి. బాడీకి ఎక్కువగా రాసుకుంటారట వేడి పుట్టటానికి. అలానే ఆవ నూనె రాసుకుని దానిపైన బనీన్ లాంటిది వేసుకుని ఆ పైన డ్రెస్సు, స్వెటరు ఇటువంటివన్నీ వేసుకుంటారంటండి. రమేష్ గారు ఇవన్నీ వివరంగా చెప్తూ ఉన్నారనమాట. ఏదన్నా నాకు తెలియని ప్రాంతం వెళ్ళినప్పుడు అన్నీ అడిగి తెలుసుకోవటం, వివరంగా చూడటం నాకు అలవాటు. ఈ పిడకలు మాత్రం మమ్మల్ని వదలకుండా అలాగా కూడా వస్తూనే ఉన్నాయండి. ఈ పిడకల గోలేంట్రా అని మా వారు, మా మరిది గారు నన్ను ఏడిపిస్తూ ఉన్నారండి. ఇక దారిలోనేమో ఇక్కడ స్నాక్స్, టీ కోసంనని ఇక్కడ ఆగామండి. వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఆగాల్సిందే. చాయ్ తాగటానికి వచ్చాము, ఇక్కడ ఆగారనమాట. లోపల చాలా బాగుంటుంది. హోటల్ దగ్గర పువ్వులు చూడండి, ఏదో ప్లాస్టిక్ పువ్వుల్లాగా ఉన్నాయి ఇవన్నీ. చాలా బాగున్నది.
మాకన్నా ముందు ఎక్కేస్తే ఎలా నువ్వు? నీదే ఆ హోటలు? పువ్వులు ఎన్ని రకాలు ఉన్నాయో అండి, ఎంత బాగున్నాయో. వెళ్ళలేదు, భలేగా ఉన్నాయి పువ్వులు. వైలెట్ ఎక్కడ చూడలేదు పువ్వులు, భలేగా ఉన్నాయి. చూడండి, ఫ్లవర్ లాగా ఉంది. చూడండి ఎలాగుంది, చుక్కలు చుక్కలు. ఈ వేరే పువ్వులు. ఆ క్యాబేజీ పువ్వులు భలేగా ఉన్నాయండి, పెద్ద పెద్దగా ఉన్నాయి. ఏదో ప్లాస్టిక్ పువ్వుల్లాగా ఉన్నాయి ఇవన్నీ. అదే అంటున్నాను, ఇవన్నీ క్యాబేజీ ఫ్లవర్ లాగా. చూడు మొత్తం వరుస వరుస ఇవే ఉన్నాయి, భలేగా ఉన్నాయి. ఇదేం చెట్టు ఇలాగుంది, చెట్టు చూడండి ఎలా ఉందో. అబ్బా, వెనక పువ్వులు చూడండి, పెద్ద పెద్ద పువ్వులు ఎంత బాగున్నాయో. ఇవి బహుశా చలికి పెరిగే పువ్వులు అవి ఉంటాయండి. మనకైతే ఇంత ఇవి పెరగవు. ఎంత అందంగా ఉన్నాయి, ఒకే రంగు పువ్వులు. వావ్, నేనేమో ఈ పువ్వుల్లో పడి తిరుగుతున్నాను, మా వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు. ఇక్కడ ఈ రంగులు ఇవన్నీ ఒక రకం పువ్వులు. అబ్బా, వెల్వెట్ లాగా ఉన్నాయండి ఇవి, సేమ్ ఇంకా వెల్వెట్ ఎన్ని రంగులు ఉన్నాయో. ఇలా పెట్టారు, ఒకే మొక్కల్ని రకరకాల కలర్స్లో పెట్టారు. ఒక రకం మొక్కలన్నీ ఇలాగా. ఇంకా ఫ్లవరింగ్ రాలేదు, వస్తాయి అనుకుంటా. కూడా చూపిస్తాను. ఏమో జెంట్స్ బ్యాచ్ ఇక్కడ అంతా. బజ్జీలు రకరకాలు, తమలపాకు బజ్జీ, పన్నీర్ బజ్జీ, పొటాటో, ఆనియన్ ఉంది, ఆనియన్ తినేసాను రౌండ్. పన్నీర్ ఉంది, కాలీఫ్లవరు, ఇలా అన్నిటితో మిర్చి, అగో మిర్చి అలా అనమాట. ఇట్లా అన్నీ కలిపి ఇచ్చాడు. బజ్జీలన్నీ బాగున్నాయి, అన్ని రకాల బజ్జీలు అనమాట ఇవి. నేనేమో ఎక్కడికి వచ్చినా కాఫీ కదండి, కాఫీ కొంచెం లైట్గా ఇస్తే కాఫీ పొడి ఏమన్నాను, ఇంకా వేశారు. స్ట్రాంగ్ కాఫీ తాగుతున్నా. వీళ్ళందరూ టీ కూడా ఇక్కడ ఎక్కువ తాగుతారంటండి, ఎక్కువ. ఇంత పెద్ద గ్లాస్లో 5 వరకు ఇస్తారనమాట. చూడండి అంత టీ అనమాట. ఇంకా అంత టీ తాగలేక హాఫ్ తీసుకుంటున్నారు చూడండి. ఓకే, బాగుందా టేస్ట్? వేడా? అంత వేడిగా ఉందంట. ఇక్కడ చలి ప్రాంతం కదా, కొంచెం వేడి ఎక్కువ. వీళ్ళు చూడండి, ముందు నాన్న షర్ట్ మీద చుక్క పడుతుంది, ఇదిగో నువ్వు ఆ షర్ట్ మీద ఎన్ని వేయాలో అన్ని వేస్తున్నావు అబ్బాయి. చిన్న పిల్లోళ్ళగా అన్ని షర్ట్ మీద వేసేసుకుంటాడు. షర్ట్ కూడా తినాలంట చూడండి. దానికేమో ఒక డ్రాప్, టీ డ్రాప్ ఉంది. అన్నీ వైటే కొంటాడు మళ్ళీనండి. అన్నిటి మీద చుక్కలేస్తాడు, ఎవరో ఒకళ్ళకి ఇచ్చేస్తాడు.
లేకపోతే రమేష్ గారి షాప్ ఎలా అమ్మాలి? అలాగా అయిపోయింది. టీ స్నాక్స్ తీసుకుని మళ్ళీ ట్రావెల్. బాగుంది బాబు. ప్రేమబాబునేమో చీకటిగా తెస్తున్నాను. అవును, మనకి బతకవు శీతల ఫ్లవర్స్ ఇవన్నీనండి. స్టాలియన్ హోటల్ ఇది. బహురాణి ఢిల్లీ నుంచి హరిద్వార్ బై రోడ్ వచ్చాం కదండి. 5 అవర్స్ పట్టిందనమాట అండి. అలానే పెళ్లివారండి, రమేష్ గారి వియ్యంకులు వారు. ఇక్కడ సాంప్రదాయం అనుకుంటండి, అలాగా దండ వేసి డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు, అట్లనే జ్యూసు ఇచ్చి ఆహ్వానం పలికారనమాట. ఇక్కడ స్టాలిన్ హోటల్ అని ఉన్నది. ఆ హోటల్లో మాకు బస ఏర్పాటు చేశారనమాట అండి. నిజానికి వీరి హౌస్ కూడా జస్ట్ ఈ ఆపోజిట్లోనే ఉన్నదండి. అంటే వియ్యంకుల ఇల్లు ఆపోజిట్లోనే ఉన్నదనమాట. రమేష్ గారు, లక్ష్మి గారు మీకు అర్థమై ఉంటుంది. వీరి అమ్మాయి వివాహం అయ్యిందనమాట అండి. పెద్ద పాప మ్యారేజ్ అయ్యింది, రెండో పాప కూడా వాళ్ళ అక్క దగ్గరే ఉన్నది. లక్ష్మి గారి మేనకోడలు, మేనల్లుడు వాళ్ళిద్దరూ వచ్చారనమాట. మేమందరం కలిసి హరిద్వార్ వచ్చామన్నమాట అండి రిసెప్షన్కి. రమేష్ గారి వియ్యంకులు ఎంత మర్యాదగా ఉన్నారోనండి. వారి పేరు పురుషోత్తం గారండి. పురుషోత్తం జీ అని సంబోధిస్తున్నారు రమేష్ గారు. వారి సాంప్రదాయం ప్రకారం మమ్మల్ని ఆహ్వానించి వెల్కమ్ డ్రింక్ లాగా ఇచ్చారండి. ఇది ఆరెంజ్ జ్యూస్ ఏమో అనుకున్నాను, కాదండి, గోవా జ్యూస్, జామ జ్యూస్ అనమాట. తర్వాత కొబ్బరి నీళ్ళు 2 ఇచ్చారనమాట అండి. నేనైతే 2 టేస్ట్ చేశాను, చాలా బాగున్నాయి. ఇవ్వండి రూమ్స్లోకి వచ్చేసామన్నమాట. ఇదొక రూము, ఇవ్వండి ప్రేమ్ బాబా వాళ్ళకు ఒక రూము, మాకొక రూము. సూపర్ ఉన్నాయి రూమ్స్. బ్యాగ్లో ఉంది. ఈ దండలు ఇంకా తీయొచ్చా? ఉండండి, మన ఇద్దరం చూసుకుందాం, రండి. ఇలా చూడండి. కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ మనమా? మనం ఈ గదిలో మనం ఇలా దండలేసి ఇన్వైట్ చేశారు అనమాట అండి వియ్యంకులు. డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు, జ్యూసు ఇచ్చి ఇదిగోండి రూముల్లోకి వచ్చి ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలన్నమాట. తర్వాత వాళ్ళందరినీ కలవటానికి వెళ్దాం. ఆపోజిటే వాళ్ళ ఇల్లు. చాలా ఎక్కువగా ఉందండి. చెప్పులు ఇప్పటమే, పాదాలు ఇలా కింద పెట్టడమే చల్ల ఐసులు అనమాట. అందుకనే మనకి రూముల్లో ఇవి కూడా ఇస్తారు కదా, ఇవి వేసుకుని తిరుగుతున్నాను. ఏదో ఐస్ గడ్డ మీద కాలు పెట్టినట్లు ఉందన్నమాట, అంత చల్లగా ఉందండి. బెడ్ అది బాగుంది, రూమ్ బాగుంది, టీవీ ఉంది, షెల్ఫ్లు, లాకరు. ఇక్కడ ఒక సోఫా సెట్, ఇక్కడ ఒక సోఫా సెట్, అండ్ మనకేమో బాత్రూములు ఎలా ఉన్నాయన్న చూసుకుంటాం ఫస్ట్. స్టార్ హోటల్ కదా, చూసుకోక్కర్లేదు. బాత్రూమ్స్ చాలా బాగుంటాయి. ఇది బాగుంది, గ్లాస్ క్యాబిన్, బాత్ క్యాబిన్ అన్నమాట ఇది. నేను ఫ్రెష్ అయ్యి వచ్చైనా ఫస్ట్ నేనా మీరా?